శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి. నెల్లూరు మరియు కావలి పట్టణాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేర వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానేత పేదల పాలిటి పెన్నిధి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని, మహానేత సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని, తండ్రికి తగ్గ తనయుడుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తూ పలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ప్రవేశపెట్టారని, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆశయాలను కొనసాగిస్తామని కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ పట్టణ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. రాజన్న ఆశయాలను కొనసాగిస్తూ జగనన్న బాటలో నడుస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలందరూ చెప్పినట్టు ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేదానికి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే సిద్ధాంతాలతో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలు అమలుపరిచేదానికి ఆ రోజు పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేశాం. అంతకంటే మిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కావలిలో ప్రతాపన్న గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలోకి పయనించేటట్లు కావలి నియోజకవర్గాన్ని కానీ స్టేట్ని కానీ తీసుకుపోయాం. కాకపోతే అందరికీ తెలిసిన విధంగానే ప్రజా సంక్షేమంలో ముందుకు పోయినా, ప్రజల ఆదరాభిమానాలున్నా కొన్ని ఈవీఎంల ప్రభావంతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇంకా ఈ పార్టీకి 40% ఓట్లున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన, ప్రజా సంక్షేమం ఏ విధంగా అమలుపరిచాడో మనందరికీ తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, కావలిలో ప్రతాప్ రెడ్డి గారికి అండగా మనందరం ఉండాలని, ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ఈనాటికి 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే నిజంగా నాడు కాంగ్రెస్ పెద్దలు ఏ రకంగా కుట్ర చేశారో, వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి తప్పుడు కేసులు బనాయిస్తే రాష్ట్రానికి పరిపాలన సవ్య దిశలో లేక ఈ రాష్ట్రం గాడి తప్పిన పరిస్థితులు, ఈ రాష్ట్రం రెండుగా విభజనకు గురైంది. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రం ఈ రోజు చూసాం 2 ముక్కలైంది. దానికి కారణం ఈనాటి ఈ కూటమి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలన్నా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తలంచారో ప్రతి పేదవాడికి కూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో నాడు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత వైద్యం, ఉచిత విద్య నాడు ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఆయన మరణాంతరం ఈ రాష్ట్రం నిజంగా ఎంత అధ్వానమైన పరిస్థితుల్లోకి వెళ్ళిందంటే ఈ పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా అణగారిన వర్గాలని అట్టుడుగుడిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయ సాధన కోసం మాట తప్పని, మనవ తప్పని యోధుడిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి తిరిగి ఈ ఎంపీగా గెలవడం జరిగింది. ఈ
పేద ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వెన్నెముకగా ఈరోజు పేదల పక్షపాతిగా మహిళా పక్షపాతిగా రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పరిపాలన కొనసాగించారు. పార్టీ పెట్టిన తర్వాత సింగిల్గా వచ్చి 2014లో ఆయన ఏ రకంగా ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయనకి ఎన్నో రకమైన అవమానాలు జరిగాయి. ప్రజా పోరాటాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పి పాదయాత్ర ద్వారా తిరిగి 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడి అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పని ఆ రోజు చెప్పిన మీదట ఆయన తిరిగి 19లో అధికారం వచ్చిన వెంటనే నాడు నేడు నవరత్నాల కార్యక్రమం ద్వారా గతంలో తండ్రి ఏదైతే ఆశించాడో ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేదవాడు వాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి, ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక కాంక్షతోటి ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకుని వెళ్తూ గతంలో చూసే ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 4 పోర్టులు తీసుకురావడం జరిగింది, 11 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శాశ్వత ఆర్థిక వనరులుగా చేకూర్చడానికి ఆయన ప్రయత్నం చేయడం, నాడు నేడు ద్వారా ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోవాలని చెప్పని నాడు అమ్మఒడి తీసుకురావడం, చేయూత, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొని పేదవాడికి వాడి అభ్యున్నతి కోసం చేయూతనివ్వడం జరిగింది. అయితే